వైసీపీ హయాంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా కనీసం అంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎవరు కూడా ప్రత్యర్థి పార్టీల్ని అంత నీచంగా అంత కించపరిచే రకంగా మాట్లాడరు. అలాంటిది సంబంధం లేని వ్యక్తులు కూడా అంటే అది జగన్ పైన అభిమానం అని అనుకోవాలా, లేదంటే జగన్ ఇంకా ఇరికించాలని అని ఈ రకంగా మాట్లాడడం తెలియదు. కానీ రకరకాలుగా ప్రత్యర్థుల పైన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అదే ఇప్పుడు వాళ్ళకి మెడకు చుట్టుకుంటుంది. ఇప్పటికే చాలామంది అంటే ఈ కేసు అంటే రకరకాల కేసులు పెట్టిన నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అప్పట్లో అంటే మహిళలను చూడకుండా, లేదంటే కుటుంబ సభ్యులను చూడకుండా, లేదంటే ప్రత్యర్థి వ్యక్తులను కూడా చూడకుండా రకరకాలుగా మాట్లాడి మాటలు మాట్లాడి దుర్భాషలు ఆడినటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే అంత కఠినంగా ముందుకెళ్తున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య ఒకసారి మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పూర్తి స్థాయిలో అణచివేసే ప్రయత్నం కానీ చేయకపోతే హోంశాఖను తానే తీసుకుంటానంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఒక్కసారిగా దానికి సంబంధించి కూడా పరిణామాలు మనం చూసాం. చాలా రోజులు దానిపైన చర్చలు నడిచాయి. అయినప్పటికీ కూడా ఆయన ఒక సందర్భంలో అంటే పోలీస్ అధికారులు ఇంకైనా సరే మారాలి, లేదంటే ఈ రకంగా ఉండడం కరెక్ట్ కాదంటే అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. తప్పు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఆ రకంగా పోలీసు యంత్రాంగం పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. చాలామంది అప్రూవల్గా మారిపోతున్నారు. అంటే తెలుసో తెలియకో పొరపాట్లు చేశాం, అప్పట్లో ఏదో రకంగా మాట్లాడేశాం, మమ్మల్ని క్షమించండి, మా జోలికి రాబాకండి అంటూ కూడా శ్రీరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ మధ్య నిన్న మొన్న కూడా పోసాని కృష్ణమురళి అసలు నేను రాజకీయాలే వదిలేస్తున్నాను, రాజకీయాలే నా ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాలే మాట్లాడను, మరి నన్ను వదిలిపెట్టండి, నా కుటుంబ సభ్యులు నా పిల్లలు మాత్రం నాకు ముఖ్యం, ఇంకెవరు కూడా నాకు ఇంకా ఏ రకమైనటువంటి ఎవరిని విమర్శించను, అసలుకి అది తెలుగుదేశం పార్టీ నేతలైనా వైసీపీ పార్టీ అసలు పార్టీలనే అసలు నేను ఏ రకంగా కూడా నేను వివాదాస్పదమైన మాటలు నేను మాట్లాడినట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే తాజాగా అంటే ఒకవైపు వాళ్ళు అంటే వదిలిపెట్టరు, ఎందుకంటే తప్పు జరిగిపోయింది కాబట్టి మరి దాన్ని అంటే తప్పు చేసిన తర్వాత నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటే చట్టం ఒప్పుకోదు కదా. మరి చర్యలు అనేది ఉంటాయని అంటున్నారు ప్రభుత్వ వర్గాలు. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. అయితే తాజాగా లేటెస్ట్గా ఆర్జీవి కూడా గతంలో రకరకాలుగా కామెంట్స్ చేశాడు, ట్వీట్లు చేశాడు, నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నేతలందరినీ కూడా. మరి ఆయన పైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. తాజాగా మనం చూస్తే ఇవాళ అంటే షెడ్యూల్ ప్రకారం ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆయన్ని అంటే పోలీస్ అధికారుల వద్ద అంటే వచ్చి హాజరవ్వమని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా ఆయన హాజరు అవ్వలేదు. అయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి కొంతమంది డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన చాలా క్రూరంగా చాలా ఘోరంగా గతంలో మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇలాంటిది జరగకుండా మాత్రం చూడాలనేటువంటి అభిప్రాయం చాలామంది చెబుతున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఆ రకంగానే ముందుకెళ్తే. ఎందుకంటే ఇవాళ హాజరవ్వాల్సిన అవసరం అయితే విచారణకు సంబంధించి ఆయన హాజరు అవ్వలేదు ఇప్పటి వరకు కూడా. మరి కాసేపట్లో ఆయన ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. ఆయన కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చూద్దాం అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి విచారణ కొనసాగుతుంది, ఆయన ఏ విధంగా సహకరిస్తారు.